మోడీకి అమిత్ షాకి ముందే తెలుసు నార్త్ ఇండియాలో ఇలా జరగబోతుందని. నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించా. తెలుగుదేశంతో పొత్తు, జేడీఎస్తో పొత్తు పెట్టుకున్నప్పుడే చెప్పాను నేను ఆ విషయం. వీళ్ళకి సందేహం ఉన్నట్టుంది. ఎందుకు అంటే గతంలో 2014లో 19లో అభివృద్ధి ఎజెండాగా ఎలక్షన్స్కి వెళ్ళారు. ఈ దఫా హిందుత్వ ఎజెండాతో వెళ్తున్నారు. అది ముస్లిం పోలరైజేషన్ నార్త్లో చేస్తుంది అన్నటువంటిది అందులో కూటమి కట్టింది. ఇంతకుముందు యూపీఏ వేరు, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ వేరు, ఎవరికాళ్ళు విడివిడిగా పోటీ చేశారు. కాబట్టి అప్పటి లెక్క వేరుగా ఉంది. ఎప్పుడైతే కలిసి పోటీ చేస్తున్నారో అంటే థర్డ్ ఫ్రంట్, అది ఆ రోజుల్లో థర్డ్ ఫ్రంట్ అన్నటువంటి ప్రయత్నం చేశారు. కిందసారి థర్డ్ ఫ్రంట్ లేదు, సహకరించుకున్నారు కానీ కలిసి పోటీ చేయలే. ఈ దఫా కలిసి పోటీ చేస్తుండటం వల్ల 2కి 2 4 అవ్వలేదు, కానీ 2కి 2 3 అయింది. దానివల్ల తగ్గుతాయని తెలుసు. అందుకనినే దక్షిణాదిలో తెలుగుదేశం పార్టీతో పొత్తు కానీ, అట్లాగే కర్ణాటకలో జేడీఎస్తో పొత్తు కానీ పెట్టుకుంటున్నారని ఆ రోజునే ప్రస్తావించాను నేను. ఇప్పుడు అదే నిజమైంది. దానివల్లనే ఇప్పుడు లబ్ధి పొందింది. 3 స్థానాలు ఇక్కడ సొంతగా గెలుచుకుంది. ఎన్డీఏలో ప్రధాన భాగస్వామి పక్షంగా రెండవ అతిపెద్ద పార్టీగా 16 స్థానాలతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. అదే సందర్భంలో అక్కడ కర్ణాటకలో కూడా 2 స్థానాలు జేడీఎస్ గెలుచుకుంది. తద్వారా అక్కడ భారతీయ జనతా పార్టీ కూడా జేడీఎస్కి పట్టున్నటువంటి 7 పార్లమెంటు స్థానాల ఏరియాలో వాళ్ళ సామాజిక వర్గపు పట్టున్నటువంటి చోట్ల 7 6 గెలుచుకున్నారు ఇద్దరు కలిసి. 2 జేడీఎస్, 4 బీజేపీ, 1 మాత్రమే ఓడినటువంటి పరిస్థితి. అంటే ఆ ప్రయోగం ఫలించింది.